హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రత్యేకం, నీ మాటల ప్రత్యేకం, అలవాట్లో ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు నడిచే విధానం, మాట్లాడే విధానం, తలంచే విధానం, నువ్వు చూసేటువంటి విధానం ప్రతి ఒక్కటి ప్రత్యేకం. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఈ లోక సంబంధివి కావు. నువ్వు ఈ లోక సంబంధివి కాదు. మరి ఏ లోక సంబంధం? మన పరలోక సంబంధులము. దేవుడు అంటున్నాడు, పరలోక సంబంధిగానే ఈ భూలోకంలో నువ్వు నా కొరకు జీవించు. ఈరోజు నా పిల్లలు ఉంటారండి, మనము బిడ్డల్ని కన్నాం. వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడున్న అమెరికా వెళ్ళినా, ఏ దేశ రష్యాలో ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరు బిడ్డవి అంటే ఆ పేరు చెప్పక తప్పదు. హల్లెలూయా. ఎవరు బిడ్డలం అంటే ఆ కన్న తల్లి యొక్క బిడ్డలమే, ఆ పెంచినటువంటి కన్న తండ్రి ఆ బిడ్డలమే. నువ్వే దేశానికి వెళ్ళిరా, అవునా కదా? దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వెక్కడ ఉన్నప్పటికీ, నువ్వే ప్రదేశంలో వెళ్ళినప్పటికీ, నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు, నీ ఆత్మీయ తీవ్రత పోగొట్టుకోవద్దు, నీ ప్రతిష్టత పోగొట్టుకోవద్దు. ఈ రోజున మరి ముఖ్యంగా ఈ రోజున దేవుడు నేను ప్రత్యేక పరిచాడు, దేవుడు రాజ్యం కొరకు ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. నువ్వు ప్రతిష్ఠితురాలివి, నువ్వు ప్రతిష్ఠితురాలివి, నువ్వు ప్రతిష్ఠితురాలివి, నువ్వు దేవునికి ఇష్టురాలివి. నిన్ను ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నిన్ను దేవుడు ఈ లోకంలో నిన్ను ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో జీవించడానికి వీల్లేదు. నీ ఆలోచనలు విభిన్నంగా ఈ రోజు నుంచి దేవుడు స్వాధీనపరిచేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నీ ప్రణాళిక ఇది కాదు. నువ్వు ఈ లోకంలో ఉండటానికి కాదు. నువ్వు నీ సొత్తువు కాదు, నీ తల్లి సొత్తువు కూడా కాదు, నీ తండ్రి సొత్తువు కాదు. ఈ లోకంలో నువ్వు సొత్తు సంపాదించుకునేవాడవు కూడా కాదు. నీ పోరాటం దేనికో తెలుసా? ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన. నీ ఆత్మ నీ యొక్క దేని కొరకు అల్లాడుతూ ఉండాలంటే, దేని కొరకు రెపరెపలాడుతూ ఉండాలంటే, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆ వేదన. 30 సంవత్సరాలు యేసయ్య సిద్ధపడుతున్నాడు. 30 సంవత్సరాలు యేసయ్య సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే ఆ గొర్రె పిల్లగా వధింపబడినటువంటి గొర్రె పిల్లగా తన్ను తాను అర్పించేసుకోవటానికి దేవుడికి సిద్ధపడుతున్నావు. మరి నువ్వు దేని కొరకు సిద్ధపడుతున్నావు? నీ ప్రయాస దేని వైపు ఉంది? నీ ఆలోచన దేని వైపు ఉంది? నీ పరుగు దేని వైపు ఉంది? ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే దేవుడు, ఇంటికి వెళ్ళినాక దేవుడు కాదు అంటే కాదు. నువ్వెక్కడున్నా ఆ బిడ్డవే, నువ్వెక్కడున్నా ఆ తండ్రికి బిడ్డవే. ఎక్కడున్నా నీ యొక్క ఆరాటం అలా ఉండాలి, ఎక్కడ ఉన్నా నీ యొక్క ఆలోచనలు అలాగే ఉండాలి. నువ్వు ప్రతిష్ఠితురాలివి, నువ్వు కలిసిపోవటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకించబడిన దానివి, దేవుడి బిడ్డగా నువ్వు ఉండవలసినదే. ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద ఆయన దీవించేంత వరకు నువ్వు ఉండాలి, ఆయన వాడుకునేంత వరకు నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆయన చేతులకి నీ జీవితాన్ని అంకితం చేసేసుకోవాలి. హల్లెలూయా. మన ఆలోచనలు అందరి ఆలోచనలో ఉండటానికి వీల్లేదు. మన మాటలు, మన ఉద్దేశాలు ఉండడానికి వీల్లేదు. యేసయ్య కన్య గర్భమున పరిశుద్ధుడిగా జన్మించాడండి. అది మనందరికీ తెలుసు. ఆయన జన్మే, ఆయన పుట్టకే వేరు, ఆయన జన్మించినటువంటి ఆ స్థలమే వేరు. పశువుల పాక, పశువుల తొట్టి, ఒక సెపరేట్గా ఉన్నటువంటి జీవితం. ఈ లోకానికి మనం ఎలా ఉండాలో తెలుసండి? చాలా చాలా విభిన్నముగా ఉండాలండి. దేవుడికి స్తోత్రం. అందరిలాగా మాట్లాడేయడానికి, అందరిలాగా చూడడానికి, అందరిలాగా ఆలోచనలు తీసుకోవటానికి, అందరిలాగా నిర్ణయాలు తీసుకోవటానికి నీవు నీ సొత్తు కాదు. నాతో దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నీ సొత్తు కాదు. నేను విలువ పెట్టుకున్నాను. ఏం విలువ పెట్టుకున్నాడమ్మా? బంగారం విలువ పెట్టా, వెండి పెట్టా, ఇత్తడి పెట్టా, రాగి పెట్టా, ఏం పెట్టి కన్నాడు? ఏం పెట్టి కొనుక్కున్నాడు? ఆయన రక్తం విలువ పెట్టుకొని వేసుకున్నాడండి. ఈ రోజున మన సొత్తు మనం కాము, దేవుడు సొత్తు అయి ఉన్నాము. మన కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించేశాడు. అందుకే ఈ రోజున నీ సొత్తు కాదు. నీ ఆలోచనలో నీకు నచ్చినట్లుగా ఉండడానికి వీల్లేదు. నీ ఆలోచనలో దేవుడు చెప్పినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరియమ్మే కనింది, నవమాసాలు మోసింది, అవమానాలు భరించింది, హేళనలు భరించింది, అందరి తిరస్కారాలు భరించింది, అందరూ వెలివయ్యగా ఓర్చుకుంది, ఆయన కొరకు ఎంతో ప్రతిష్ఠించుకుంది. కానీ ఆ రోజున అంటది మత్తయి సువార్తలో ఆమె, అయ్యా నీ కొరకు నేను ఎంత ఏడ్చానయ్యా,
నాయనా నన్ను వదిలేసి ఎందుకు ఇక్కడ కూర్చుండిపోయావు? నేను 1.5 దినం అంత దూరం వెళ్ళిపోయాను కదా, నేను నీకు అంత దూరం అయిపోయాను కదా, నన్ను ఎందుకు నువ్వు వదిలేసావు నాయనా? నన్ను వదిలేసి నువ్వు ఎందుకు ఇక్కడ ఉండిపోయావు? ఆమె ఏడుస్తుందండి, ఆమె ఏడుస్తుంది. ఒక తల్లి ఆరాధన, ఆమె ఏడుస్తుంది. ఆ తల్లి ప్రేమ, ఆ కడుపులో పేగులు తెంచుకుని ఏడుస్తుంది. ఎందుకో తెలుసండి, ఆమె ప్రేమ అందరిలాంటిది కాదండి. తనకి ఇంకా బిడ్డలు ఉన్నారు. ఎప్పుడైతే తన బిడ్డ కనిపించలేదో, ఆ పండుగకు వచ్చింది, యెరూషలేము దేవాలయానికి వచ్చారు, పండగకు వచ్చారు. అందరిలాగా ఆయన పండగ చేసుకోవట్లేదండి. ఆయన పండగ దేవుడితో ఉంది. హల్లెలూయా! ఆయన పండగ దేవుడితో ఉంది. ఆయన ఆరాధన దేవుడితో ఉంది. ఆయన యొక్క బాధ్యత దేవుడితో ఉంది. ఆ యొక్క 12 ఏళ్ల వయసులోనే ఆ తల్లిని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, అందరిని వదిలేశాడు. అక్కడ కూర్చుని తర్కిస్తున్నాడు. ఎవరితోనో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో తర్కిస్తున్నాడు అండి. వాక్యము సరి చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. వాక్యము సరి చేయబడుతుంది, వాళ్ళ క్రమము సరిదిద్దబడుతున్నది. వాళ్ళతో వాదిస్తున్నాడు, ఆ లేఖనాలు చెప్తున్నాడు, ఆ లేఖనాలు వివరిస్తున్నాడు, ఆ లేఖనాలు క్షుణ్ణంగా ధ్యానించాడు. 12 ఏళ్ల వయసులో వాళ్ళతో తర్కిస్తూ మాట్లాడుతూ ఉంటే తల్లి అందరి గుంపులో ఉన్నాడేమో నా బిడ్డ అనుకుని వెళ్ళిపోయింది. రోజున్నర దూరం వెళ్ళిపోయిన తర్వాత గుంపులో వెతుకుతుంది. తన బిడ్డ కనపడలా. మరలా ఏడ్చుకుంటా మందిరానికి వచ్చేసింది. అయ్యా నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. తీరా చూస్తే అంతమంది పెద్దల ఎదుట, యాజకుల ఎదుట, పరిచయుల ఎదుట, శాస్త్రుల ఎదుట ఆయన కూర్చుని వాక్యాన్ని తర్కిస్తున్నాడు అంటే లేఖనాల గురించి చెప్తున్నాడు. ఆయన హృదయం దేవుడి కొరకు మండుతుంది. ఆ 12 ఏళ్ల వయసు నుంచే, బాల్య దశ నుంచే దేవుడి కొరకు వాడబడాలి, ఆ క్రమం సరిదిద్దబడాలి అని ఆయన హృదయం మండుచున్నది. దేవుడికి స్తోత్రం. మరి నీ హృదయం దేని కొరకు మండుతుంది? అసలు మంటుందా? ఆరిపోయి ఉన్నావా? ఆ కట్టు వెలుగుతుందా? ఆ కట్టు అప్పుడు వెలిగినటువంటి కట్టి ఈ రోజున బుగ్గిగా ఉందా? ఆ కట్టిలో నిప్పుందా? ఆ కట్టిలో నిప్పుందా? ఆశ. నిప్పు దేనికి సాదృశ్యం? ఆశ చల్లారిపోవటానికి వీళ్ళు రగులుతూ ఉండాలి, కట్టె మండుతూ ఉండాలి. అది తీసి పక్కన పెట్టేసి ఏమవుద్దంటే చల్లారిపోద్ది కదా, దేనికి పనికిరాదు. దాన్ని వెలిగించాలంటే చాలా సమయం పడుతుందండి. కానీ ఆయన వెలుగుతున్నాడు. 12 ఏళ్ల వయసులోనే ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు, సద్దూకేలు, పెద్దలు, యాజకులు అందరితో కూర్చుని వాక్యాన్ని ఖండిస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నువ్వు ఖండించే స్థితిలో ఉండాలి అంటే నీలో మంట ఉండాలి. 10 మందికి చెప్పగలిగి ఉండాలి అంటే నీలో ఈ కట్టె మండుతూ ఉండాలి. మండుతుందా? ఎక్కడుంది మంట? ఎక్కడుంది మంట? మండుతూ ఉందా? ఈ కట్టె మనమేనండి. ఈ కట్టె దేవుడి కొరకు మండుతూ ఉండాలి. అది రాత్రైనా పగలైనా ఏ జామునైనా సరే లేపినప్పుడు లేచగలిగి దేవుడితో మాట్లాడగలిగే, దేవుడి కొరకు నేనేదో ఒకటి చేయాలన్న ఆశ కలిగిన, మంట కలిగినటువంటి ఆ ఈ కట్టెని కాల్చు తండ్రి అని అడుగుదామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చూసింది, ఆ తల్లి ఏడుస్తుంటే బయటకు వచ్చాడు. ఆమె అంటుంది, నాయనా నన్ను ఎందుకయ్యా ఇంత బాధ పెట్టేశావు? నన్ను ఎందుకయ్యా ఇంత బాధ పెట్టేశావు? నేను ఉన్నావనుకుని వెళ్ళిపోయానే, అందరూ వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకయ్యా ఇక్కడ ఉన్నావు? దేవుడు యేసయ్య అన్నాడు, అమ్మ అందరిలాంటి దారి నాది కాదు, నాది సెపరేట్. నేను ప్రత్యేకించబడి ఉన్నాను. నేను దేని కొరకు ప్రత్యేకించబడ్డానో, దేని కొరకు ప్రతిష్ఠించబడ్డానో, ఏ దారిలో నేను వెళ్ళాలో నాకు తెలుసు. నా తండ్రి ఎవరో నాకు తెలుసు. నా తండ్రి నన్ను దేని కొరకు పంపించాడో కూడా నాకు తెలుసు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? తల్లిని ప్రశ్నిస్తున్నాడండి. నేను దేని కొరకు వచ్చానో నీకు తెలీదా? నేను దేని కొరకు, ఏ మార్గం సరళము చేయడానికి వచ్చానో నీకు తెలీదా? నేను అందరి దారిలో ఏదో పండగ చేసుకుని అందరిలాగా కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తీసుకుని తినేసి ఏదో అక్కడ దండం పెట్టేసి వెళ్ళిపోయేవాడిని కాదు. నేనెందుకు వచ్చానంటే అక్రమము మార్చాలి. అక్రమములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అక్రమమైనటువంటి రీతిలోకి మార్చాలి. నేను ఏ పని మీద ఉండాలో నీకు తెలియదు. ఈరోజు నీకు తెలుసా నువ్వే పని మీద ఉన్నావు? నువ్వెవరి సొత్తువే? అదే దేవుడు ఈ రోజున స్పష్టంగా ఇక్కడ వచ్చి నించున్నానండి. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ వచ్చి నించున్నాను, దేవుడు నాతో మాట్లాడుతుంది. నువ్వే పని మీద ఉన్నావు? నువ్వే పని మీద ఉండాలి. నువ్వు దేని కొరకు ఆలోచించాలి? నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? ఈరోజు ఈ గుండెల్లో ఆ యొక్క హృదయం అనేటువంటి పలక మీద మాట యేసు నామములో ముద్రించబడును గాక. రోజున యేసయ్య అడుగుతున్నాడు. ఆ రోజున తల్లిని అడిగాడు, అమ్మా నేను ఏ పనుల మీద ఉండాలి నీకు తెలీదా? నేను ఎందుకు పంపబడ్డానో నీకు తెలీదా? నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని నీకు తెలీదా? ఈరోజు నీకు తెలుసా నువ్వు ఏ పనుల మీద ఉండాలి? నీ పని ఏంటి? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటి? ఇంకెంతకాలం నిర్లక్ష్యం, ఎంతకాలం నిద్రాత్మ, ఎంతకాలం కునుకుతాం, ఎంతకాలం సరిదిద్దుకుంటాం, ఎంతకాలం? హల్లెలూయా. లెక్క అడుగుతున్నాడు దేవుడు.
లెక్క అడుగుతున్నాడు, ఆ తల్లిని అడుగుతున్నాడు. నేను నా తండ్రి పన్నుల మీద, నా తండ్రి చిత్తం మీద నెరవేర్చాలి, నా తండ్రి పన్నుల మీద ఉండాలని నీకు తెలీదా? 12 ఏళ్ల వయసులో ఆయన తండ్రి పన్నుల మీద బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన ఎవరి కుమారుడు? భూలోకులు ఎవరి కుమారుడు? ఆయన మరియమ్మ కుమారుడే. కానీ ఆయన తండ్రి ఎవరు? ఆయన ఏ పనుల మీద ఉన్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. కానీ తన తండ్రి పనులు మర్చిపోయాడా? దూరం ఎక్కువైంది కదా, వ్యత్యాసం ఎక్కువైంది కదా. నన్ను అడిగేవారు ఎవరు? నేను ఇక్కడ మానవ కుమారుడిగా ఉన్నాను, మనిషి కుమారుడిగా ఈ లోక ఆశల వైపు నేను అస్సలు క్వశ్చన్ లేదండి. హాయ్, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించగలరా? సవాల్ విసిరాడండి పిలాతు దగ్గర. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన పెరగటం ప్రత్యేకం, ఆయన మాట ప్రత్యేకం, ఆయన నడవడిక ప్రత్యేకం, ఆయన తీసుకునే తీర్మానాలు ప్రత్యేకం. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుచున్నటువంటి స్పష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? నీ తీర్మానాలు అందరి తీర్మానాల్లాగా ఉండటానికి వీల్లేదు, అందరి ఆలోచనల ప్రకారం నువ్వు నడవడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకమైనటువంటి జీవితం, నువ్వు నా దానివి. దేవుడు నాకు సెలవు ఇస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను సర్వసూటిగా ఈ పులిపీఠం దగ్గర నుండి నేను చెప్పగలుగుతున్నాను. దేవుడి కంఠ స్వరము నాకు వినబడుతుంది, దేవుడు సరిదిద్దుతున్నటువంటి ఆ స్వరము నాకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆలోచనలు నువ్వు తీసుకునేగా ఉండటానికి వీలు లేదు. నా తండ్రి పన్నుల మీదనే ఉండాలి, నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి దానిగా ఉండాలి. నువ్వు తీర్మానాలు తీసేసుకోవటానికి వీల్లేదు. నేను ఏదైతే నీకు ఆజ్ఞాపించానో నువ్వు అది చేసి నెరవేర్చవలసినదే. అందుకు దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బోధిస్తుండగానే చెప్తున్నాను, నాకు తెలుసు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారో. ఆ తల్లితో అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? ఆ తండ్రి నుంచి ఎప్పుడో పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. కానీ ఆయన మంట, ఆయన పనులు, ఆయన ఆలోచనలు దేని మీద ఉన్నాయి? ఆయన తీవ్రత దేని మీద ఉన్నది అంటే దేవుని పనులు. తన తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత, ఆ బాధ్యతల్లోనే ఆయన ఉన్నాడు అండి. ఆ బాధ్యతల్లోనే ఆయన ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? నువ్వెంతసేపు ఈ లోకానుసారమైన ఆలోచనలు, నచ్చిదే చేయటం, నచ్చకపోతే మానేయటం దేవుడు ఇష్టపడాడు. ఆ తండ్రి కుమారులుగానే, ఆ తండ్రి కుమార్తెలుగానే మనం ఈ రోజున ఉండవలసి ఉన్నది. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంకొకళ్ళు సంతోషపెట్టడానికి నువ్వు చూడొద్దు. ఇంకొకళ్ళు ప్రేమ పొందుకోవటానికి నువ్వు ప్రయాస పడద్దు. దేవుడు ఈ రోజున సర్వసూటిగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నువ్వు అందరిలాగా ఉండటానికి, అందరిలాగా ఆలోచించడానికి, అందరూ నడిచిన దారిలో నువ్వు నడవడానికి వీల్లేదు. నీకంటూ నేను ఒక రాజ్య మార్గం ఏర్పాటు చేశాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందా. హల్లెలూయా. అది అందరి ఆలోచనలకి విభిన్నంగా ఉంటుందండి. అది అందరి ఆలోచనలకి అందనటువంటి స్థితిలో ఉంటుంది. నీ స్థాయి అదే, నీ ఆలోచన అదే, నీ పట్ల దేవుడు వేసిన ప్రణాళిక అదే. ఆ యొక్క ఆలోచనలో నుంచి, ఆ ప్రణాళికలో నుంచి కుడి అయినా ఎడమకైనా నువ్వు తొట్టు పాట పడడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను అభిషేకించాడు, నీ ద్వారా మాట్లాడుతున్నాడు, నీ ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి నీవే నిర్లక్ష్యంగా ఉంటే, నీవే నిద్రాత్మతో ఉంటే, నీవే తిండిపోతే స్వభావంగా ఉంటే, నీవే దిగజారిపోయి ఉంటే, నీవే ఇంకా దేవుడికి దూరంగా ఉంటే, ఆత్మల సంగతి ఎక్కడ? ఆత్మల భారం ఎక్కడ? ఆత్మలు నశించిపోతే లెక్క చెప్పవలసినటువంటి వారు ఎవరు ఉన్నారు? మన ఆత్మీయ జీవితం ఎక్కడుంది? 12 ఏళ్ల వయసులో పెద్దలతో వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు అండి. హల్లెలూయా. ఆ తల్లి అడిగింది, బోధించాడు, చెప్పాడు ఆ తల్లికి, నిన్న తండ్రి పనుల మీద అడ్డానికి వచ్చాను. 30 ఏళ్ళు మరి ఎందుకున్నావు? 30 ఏళ్ళు కూడా ఆ తండ్రిని, ఆ కుటుంబాన్ని పోషించాడు. తన బిడ్డ, తన యొక్క సహోదరుని పోషించాడు, బాధ్యతలు తీర్చేసుకున్నాడు. త్వరగా ఆయన బాధ్యతలు తీర్చుకున్నాడు. ఈ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా సమయాన్ని పోనివ్వలేదండి. ఆ యొక్క చెక్కను చెక్కుతున్నప్పుడు, సుత్తి చేత్తో పట్టుకున్నప్పుడు, మేకు చేత్తో పట్టుకున్నప్పుడు, తండ్రి ఇదిగో నా శరీరాన్ని అప్పగిస్తాను. జరగబోయేటువంటి ఆ గొర్రె పిల్ల, ఆయన తండ్రి వధించబడేటువంటి గొర్రె పిల్లగా నన్ను నేను నీకు సిద్ధపరచుకున్నాను. 30 ఏళ్ళు సిద్ధపడిపోయాడండి. 33.5 సంవత్సరాలు, 37 అయిపోయిన తర్వాత వచ్చేసాడు, సేవలోనికి వచ్చేసాడు. ఇక కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు, తన బాధ్యతలన్నీ ఇక వదిలిపెట్టేశాడు, తన బాధ్యతలన్నీ విస్మరించేశాడు. వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. తినటానికి లేదు, ఉండటానికి లేదు. అందుకే అన్నాడు, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకైనా స్థలం లేదండి. స్థలం సంపాదించుకోవటానికి, ఆస్తి సంపాదించుకోవటానికి, ఇళ్ళు కట్టుకోవటానికి, బంగారం సంపాదించుకోవటానికి ఆయన ప్రయాస పడలేదు. ఆయన దేని కొనుక ప్రయాస పడ్డాడో ఈ రోజున నీ ప్రయాస అదే అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు ఈ రోజున అందుకు నిన్ను ప్రత్యేకించాడు. ఈ రోజున నీ ప్రతిష్టత అదే. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమిస్తున్న విధానం ఏంటంటే, నువ్వు దేవుడికి లోబడుతున్నావు, దేవుడి స్వరం వింటున్నావు, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి దేవుడి రోజున నిన్ను ప్రత్యేకించేశాడు, ఈ రోజున నిన్ను ప్రతిష్ఠించేశాడు. ఈ రోజున నీవు నా దానవి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగా లేదండి ఆయన జీవితం. ఆయన పుట్టక అందరిలాగా లేదు, కడుపున పడ్డం అందరిలాగా లేదు, ఆయన జన్మించటం అందరిలాగా లేదు, ఆయన పెరగటం అందరిలాగా లేదు, ఆయన సువార్త అందరిలాగా లేదు. ఈ రోజున మన సేవ కూడా అందరిలాగా ఉండదు. దేవుడు నాకేం బోధిస్తున్నాడో నాకు తెలుసు, ఏం మాట్లాడుతున్నాడో తెలుసు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు కూడా పగలంతా కాలినడకన నడుచుకుంటూ గ్రామానికి, దేశానికి, పట్టణాలకి సువార్త ప్రకటిస్తూ పగలంతా కూడా ప్రయాసపడి రాత్రి అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేవాడో తెలుసండి? ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ దగ్గర కూర్చుని వాళ్ళందరికన్నా గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోయి ఆ ఒలీవల కొండ దగ్గర కూర్చుని ప్రార్థిస్తూ ఉండేవాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుందా? నీ ఒలీవల కొండ ఎక్కడుంది? నీ ఏకాంత ప్రార్థన ఎక్కడుంది? ఆ కొండ అనుభవం ఉందా? ఇప్పుడు కొండలు ఎక్కక్కర్లేదు, చెట్ల కింద వెళ్ళక్కర్లేదు, నీకు ప్రార్థించే స్థలం ఉందా? నీ మోకాళ్ళ అనుభవం ఉందా? నీ స్వరము, నీ కంఠస్వరం పరమండలం వినబడుతుందా? కొంత సమయం ప్రార్థన చేసే సమయం ఉందా? అదే ఒలీవల కొండ. నువ్వు కూర్చునే స్థలమే ఒలీవల చెట్టు. నీవే ఆ ఒలీవల చెట్టుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాత్రి అంతా కూడా ఒలీవల కొండ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉండేవాడు. రేపు పొద్దున జరగబోయేటువంటి ఆ యొక్క సేవ కొరకు, ఆయన జరిగించిన సేవ కొరకు ఆ రాత్రి అంతా కూడా ఒలీవల కొండ దగ్గరకు వచ్చి ప్రార్థించేవాడు. తెల్లవారు అయ్యేసరికి అక్కడ ఏముండేది? ఆ ఒలీవల కొండ మీద శిష్యులందరూ పడుకుని నిద్రపోతూ ఉండేవారండి. ఆ శిష్యులందరూ కూడా నిద్రపోతూ ఉన్నప్పుడే, ఆ పక్షులు లెగ్గకముందే, సృష్టిలో తెల్లవారుజాము రాకముందే ఆయన లేచి ఆ కొండ మీద నుంచి కిందకి దిగిపోయేవాడండి. కొండ ఆ కింద బాగానే ఏముంటుందో తెలుసా? గెత్సెమనే తోట ఉంటుందండి. రాత్రి అంతా అక్కడ ప్రార్థన చేశాడు, అక్కడ పడుకున్నారు. ఆ శిష్యులకి దూరంగా కొండ దిగేసి ఆ గెత్సెమనే తోట ఒలీవల కొండకి క్రింద భాగంలో ఉంటుందండి. ఒలీవల కొండ క్రింద భాగంలో గెత్సెమనే తోట ఉంటుంది. ఆ తోట అంతా కూడా చాలా చల్లటి ధనం. ఆ తోట అంతా కూడా చెట్లతో నింపబడి ఉంటుందండి. ఒంటరిగా కూర్చుని ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకే ఆయన సేవ సక్సెస్ఫుల్. ఆయన సేవ 3.5 సంవత్సరాలు ముగించేశాడు. ఈ రోజున మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్. అర్థమవుతుందా వాక్యం? ఎన్ని సంవత్సరాలు ఓడిపోతున్నాం, ఎన్ని సంవత్సరాలు ఓటమి పాలైపోతున్నాం. కారణం మనకి ఒలీవల కొండ అనుభవం లేదు. పగలంతా కూడా ఆయన చేసిన సేవ అనుభవం మనకు లేదు. రాత్రి అంతా ఒలీవల కొండ మీద చేసిన ప్రార్థన అనుభవం కూడా మనకు లేదు. తెల్లవారుజామున గెత్సెమనే తోట అనుభవం, దేవుడితో రోజు సహవాసం చేసి ప్రార్థించే అనుభవం అవి కోల్పోతున్న ఆ మూడే నిన్ను నిలబెట్టేస్తే, ఆ మూడే నీ సేవ నిలబెట్టేస్తా, నీ ఆత్మీయ జీవితాన్ని కడితే, అది నీ కుటుంబాన్ని కట్టడానికి 3 అనుభవాలు ఉంటే చాలు. పగలు సేవ అనుభవం అంటే వాక్యం చదువు, ప్రార్థన చేయి, కొంత సమయం దేవుడి దగ్గర కూర్చో. పగలంతా కూడా వాక్యం చదువు, ఆరాధన చేయి, పాటలు పాడు, దేవునితో సహవాసం చేయి. రాత్రులు ఒంటరిగా ప్రార్థన చేయి. తెల్లవారుజామున అందరికన్నా ముందుగా లేచి ఒంటరిగా తెల్లవారుజామున గెత్సెమనే తోటలో కూర్చుని, అంటే యేసయ్య చేసిన ప్రార్థన, దేవునితో సహవాసం కలిగిన ప్రార్థన, ఆ గెత్సెమనే అనుభవం అవి ఉన్నాయంటే నువ్వు సక్సెస్. లేదంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడున పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దట్స్ ఆల్. హల్లెలూయా. ఎవరు వెళ్తారో? ఈరోజు నువ్వు వెళ్తావా, వెళ్ళవా? దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్తావని. దేవుడు చెప్తున్నాడు నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అని. దేవుడు చెప్తున్నాడు నా రాజ్యానికి, నా ఆస్తికి హక్కుదారులవి. హల్లెలూయా. నీ కొరకు ఆస్తి సమకూర్చబడింది, బంగారపు వీధులు,
దేవుడు ఇందాక స్టార్టింగ్ ఇక్కడ వచ్చి నించోగానే దేవుడు ఏం మాట్లాడాడు? నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారువి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించేసుకుంటున్నావు. నీ కొరకు నేను అక్కడ ఆశని సమకూరుస్తున్నాను, బంగారపు వీధులు సమకూరుస్తున్నాను, నీ పేరు జీవ గ్రంథములో ఉంది. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథములో ఉంది. నీ కొరకు ఆ యొక్క జీవ కిరీటము సిద్ధపరచబడి ఉంది. రత్నములతోనూ వజ్ర వైఢూర్యములతోనూ ఆ యొక్క నువ్వెంత సేవ చేసావో, దేవుడి సేవ కొరకు ఎంత ఖర్చు పెట్టావో, దేవుడి సేవ కొరకు ఎంత కష్టపడ్డావో, అవన్నీ రత్నాలుగా వజ్రాలుగా దేవుడు ఆ యొక్క కిరీటములో అలంకరిస్తున్నాడు అండి. మనం మరణించి ఆ యొక్క పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, మహిమ వస్త్రముతో వెళ్ళినప్పుడు ఆ యొక్క కిరీటము తెచ్చి ఆ తల మీద పెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అహష్వేరోషు రాజు ఎంతోమంది కన్యకలను పరీక్షించాడండి, కానీ ఒకే ఒక స్త్రీ ఆ కిరీటాన్ని పొందుకుంది. ఏంటి ఆ కిరీటం? ఎవరా పొందుకున్న వ్యక్తి? ఎవరా కిరీటం పొందుకున్న వ్యక్తి? అమ్మ దేవుడికి స్తోత్రం. ఎస్తేరు ఆ కిరీటాన్ని ఎలా పొందుకుందో, నీ కొరకు నా కొరకు దేవుడు కిరీటము పొదిగినటువంటి రత్నములతో వజ్రములతో వైఢూర్యాలతో పొదగబడినటువంటి ఆ కిరీటం దేవుడు సిద్ధముంచాడో. కనుక ఈ లోకం వైపు చూడొద్దు, కనుక ఈ లోక ఆశల వైపు పరిగెట్టద్దు. నీ అడుగులు పరిగెట్టడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకించబడిందా, నువ్వు ప్రతిష్ఠించబడిందా, నీ ప్రతిష్ఠతకి భంగము కలగడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు అంటున్నారు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడున పరలోక రాజ్యము ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగును, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడి నామంలో దయ్యాలు ఎల్లగొట్టారు, దేవుడి నామంలో అక్కడ ప్రవచించారు, దేవుడి నామంలో అనేక అద్భుతాలు చేశారు. కానీ దేవుడు అన్నాడు నువ్వెవరో నాకు తెలీదు. ఈ మహిమలోకములో ఈ యొక్క బంగారు వీధులో నువ్వు ప్రవేశించటానికి వల్ల కాదు. నువ్వెవరో నాకు తెలీదు, నా యొద్ద నుంచి పొండని చెప్పి తలుపులు వేసేస్తాడండి. హల్లెలూయా. ఎప్పుడు? ఎందుకు? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు అద్భుతాలు చేయటం గొప్ప కాదు, ఆశ్చర్య కార్యాలు చేయటం గొప్ప కాదు, సూచక క్రియలు చేయటం గొప్ప కాదు, ప్రవచించటం గొప్ప కాదు. జాగ్రత్తగా వినండి. ప్రవచించటం గొప్ప కాదు, సూచక క్రియలు అద్భుత క్రియలు చేయటం గొప్ప కాదు, దేవుడి నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టడం అవన్నీ కూడా ఒక పార్ట్. అంతే, దేవుడు వాడుకుంటాడు. దేవుడు చేస్తేనే అక్కడ జరుగుతాయి, లేకపోతే మనం చేస్తావో. ఆ పాత్ర ఆ మనిషి ద్వారా దేవుడు చేశాడు, కరెక్టే. కానీ ఆ వ్యక్తిని పట్టుకునే దేవుడు అన్నాడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే వాడబడినప్పుడు అతను వాడబడ్డాడు, కానీ చివరిలో తన యొక్క విశ్వాసం ఏమైపోయింది? దేని వైపు చూస్తుంది? ధనం వైపు, ఆకర్షణ వైపు, చప్పట్ల వైపు, ఆ యొక్క మెప్పుల వైపు, గొప్పల వైపు. చల్లారిపోతావు, జాగ్రత్త. తండ్రి మహిమ పరచబడాలి మన ద్వారా. దేవుడికి స్తోత్రం. ఆ తండ్రి చిత్తం ఏది చెప్పితే అది చేయవలసిందేనండి. తండ్రి చిత్తమే. తండ్రి చిత్తము లేకుండా సొంత చిత్తాల్ని దేవుడు మనందరి జీవితంలో చేసినామలో తీసివేయబడను గాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు నా చిత్తము కనుక నువ్వు చేయకపోతే పరలోక రాజ్యానికి నువ్వు అర్హురాలవు కావు. ఈరోజు మనం అర్హురాలమా కాదా? అర్హులమంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడున బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. రెండు ఇళ్ళు ఉన్నాయండి. ఒక ఇల్లు ఏమో బండ మీద కట్టబడింది, ఒక ఇల్లు ఏమో ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద మన పిల్లలు బీచ్లో కడతా ఉంటారు. ఇళ్ళే కట్టచ్చు, బొమ్మలే చేయొచ్చు, ఏదన్నా కట్టచ్చు, బిల్డింగ్సే కట్టచ్చు. కానీ అదేమవుతుందండి? గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, లేకపోతే ఎవరో తొక్కేసినప్పుడు, ఆటంకపరిచినప్పుడు అదేమవుతుందమ్మా? చిన్న భిన్నమైపోద్ది, నామరూపాలు కనిపించవు. కారణం ఏంటి? దాని పునాది బలంగా లేదు.
నీ పునాది దేని మీద వేయబడి ఉండాలి? ఇసుకలాగా జారిపోయాక స్థిరత్వం లేనటువంటి చంచల స్వభావం. చూడండి, చాలామంది దేవుడి దగ్గర ప్రతిష్టతలు చేసేస్తారు. ప్రభువా, నువ్వు నాకు అది ఇస్తే, నువ్వు నాకు ఇది ఇస్తే ఇంకా నేను లోకంలోకి వెళ్ళను. నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావు, అందుకే దేవుడు ఇవ్వడు. నువ్వు నాకు ఇది ఇస్తే నేను వస్తాను అన్నావంటే ఖచ్చితంగా అది పొందుకున్నాక కూడా వెళ్ళిపోతావు. నువ్వు నాకు అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీతో ఉంటాను ప్రభా, నీలో ఉంటాను, నీ కొరకు ప్రయాసపడతాను. నాకు అవి ఉన్నా లేకపోయినా, నాకు ఈ ఇహలోక సంపద ఉన్నా లేకపోయినా ప్రభా నేను నీతో. ఈరోజు నీ తీర్మానం ఏంటి? డైరెక్ట్గా దేవుడు అడుగుతున్నాడు, బుద్ధిహీనుడవా, బుద్ధిమంతురాలవా? ఇసుక మీద కట్టబడి ఉన్నావా, బండ మీద కట్టబడి ఉందా నీ పునాది? నీ ఆత్మీయ జీవితం నువ్వు ఎలా ఉంది, ఎలా ఉన్నావు, ప్రతిష్ఠించబడ్డావు? ఖచ్చితమైనటువంటి వాక్య సందేశం దేవుడు ఇస్తున్నాడండి. ఖచ్చితమైనటువంటి వాక్య సందేశం. నేను లోకాసువార్త 18వ అధ్యాయంలో ఆ యొక్క ప్రార్థనల గురించి నేను నేర్చుకొని వచ్చాను. కానీ దేవుడు అన్నాడు, ఆ యొక్కర్లే పక్కన పెట్టు. నువ్వు ప్రతిష్ఠితురాలివి, నువ్వు హక్కుదారులవి, నువ్వు నా రాజ్యానికి హక్కుదారుడి, కానీ చివరిలో తప్పిపోవద్దు. ఎందుకు తప్పిపోతున్నావు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. దేవుడికి స్తోత్రం. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు తృణీకరించబడతాడు. ఈరోజు వాక్యం ఏంటి? ఈరోజు సందేశం ఏంటి? ఈరోజు హెచ్చరిక ఏంటి? ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏ మాట చెప్పాడో పొల్లిపోకుండా నువ్వు ఆచరించాలి. నువ్వెవరిని వెంబడించాలి? బిడ్డల్లా, కొడుకుల్లా, భర్తనా, ఈ లోకంలో నా ధనాన్నా, ఈ లోకంలో దేని వెంబడి? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునగాక. దేవుడు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, సూచన క్రియలు చేశారు. నీ నామంలో నేను దెయ్యాలను కొట్టాను ప్రభా, నీ నామంలో అద్భుతాలు చేశాను ప్రభా. దేవుడు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి తలుపేసేసాడు. అలాగ మన స్థితి ఉండటానికి, మన పరిస్థితి ఉండటానికి వీల్లేదు. అలాగ నువ్వు ఉండకుండా ఉండాలి అంటే దేవుడు అన్నాడు, 2 మార్గాలు పెట్టాడు. ఒకటి బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఒకటి ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు. ఇసుక మీద అదేంటి? చంచల స్వభావం, స్థిరత్వం లేదు. లోకం చూస్తే లోకమే, పాపం చూస్తే పాపమే. ఈ దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడే. అలా ఉండటానికి వీల్లేదు, స్థిరత్వం ఉండటానికి వీల్లేదు. ఈ రోజున దేవుడు చాలా చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ యొక్క ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు పడిపోతుందో చూద్దాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాట గొప్పదని అనేను. హల్లెలూయా. వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరింది. అవన్నీ దేనికి సాదృశ్యమో తెలుసమ్మా? దానికి సాదృశ్యం దేనికి చెప్పండి? గాలి దేనికి? వాన దేనికి? ఆ యొక్క వాన కురిసేను, వరదలు ఇక వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఇసుకతో కట్టబడిన ఇల్లు ఉంటుందా? ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఉంటుందా? బీచ్ ఒడ్డున బిడ్డలు ఇళ్ళు కడతారు, బిల్డింగ్స్ కడతారు, బొమ్మలు వేస్తారు. కానీ అది పొంగుతూ దాని సరిహద్దును దాటి వరద వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి? నామరూపాలు. అదే నీ జీవితం, నా జీవితం అంటున్నాడు ఈరోజు దేవుడు. నా మాట వినకపోతే నీ స్థితి అదే. నువ్వు బతుకున్నప్పుడు డబ్బు పెట్టచ్చు, మందిరం పెట్టచ్చు, అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, ప్రవచించవచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టచ్చు. కానీ నా మాట నువ్వు వెళ్ళలేదు అనుకో, నా మాటే పునాది, నా మాటను మీరేవనుకో, నువ్వెవరు, నీకు నాకేం సంబంధం లేదు అంటున్నాడు దేవుడు ఈరోజు. నా మాట విని నా మాట ప్రకారం చేయకపోతే నీకు నాకేం సంబంధం లేదు దేవుడు చెప్పేస్తున్నాడు. నువ్వు మనుషులు వెంబడించడానికి వీల్లేదు, నీ కొడుకును వెంబడించడానికి వీల్లేదు, నీ భర్తను వెంబడించడానికి వీల్లేదు, నీ బంధువులు వెంబడించడానికి వీల్లేదు, నీ మనసు చెప్పినట్లు కూడా నువ్వు వినటానికి వీల్లేదు. ఈరోజు నీ శరీరం వెళ్ళమన్న చోటుగా వెళ్ళటానికి వీల్లేదు. నీ శరీరం నాది, నేను ప్రతిష్ఠించాను. నీ జీవితం నాది, నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నువ్వు నా దానివి, నువ్వు నా ప్రతిష్ఠితురాలివి, నువ్వు నాకు ఇష్టురాలివి. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. దేవుడు అన్నాడు, నేను కోరుకున్నటువంటి వ్యక్తివమ్మా నువ్వు. నాకు స్పష్టంగా దేవుడి యొక్క స్వరం వినబడు. నేను కోరుకున్నటువంటి వ్యక్తివి. నీ కోరికలు, నీ ఆశలు, నీ ఆశయాలు, నువ్వు తీసుకునే తీర్మానాలు మొత్తం నన్ను సంతోషపెట్టేవిగా ఉండాలి, నన్ను వెంబడించేటువంటిగా ఉండాలి, నన్ను ఘనపరిచేటువంటిగా ఉండాలి. మనుషులు వెంట పరిగెత్తద్దు, మనుషుల్ని నమ్మద్దు, మనుషులతో ఉండద్దు, మనుషుల కొరకు ప్రణాళికలు వెయ్యొద్దు. నీ ముందు ఉన్నాను, నా వెనక నా అడుగులు చూసుకుంటా నడిచే. హల్లెలూయా.
దేవానికి స్తోత్రం, వందనాలు తండ్రి. నీ ముందు నేను నీకు రాజమార్గం ఏర్పాటు చేశాను. ఆ మార్గంలో నువ్వు నడుచు. నీకు ముందుగా వెళుతున్నాను. ఆ దారి సరిగ్గా చూసుకో, ఆ దారి సరిగ్గా కనిపెట్టు, ఆ దారి సరిగ్గా గుర్తించు. అడుగులు తడబడద్దు, దారి తప్పిపోతున్నావు, జాగ్రత్త. అడుగులు చూసుకుంటూ వెళ్ళు. నీ ముందు నేను అడుగులు నడుస్తూ వెళ్ళాను. ఆ అడుగులు గుర్తుపట్టుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ రా. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మీదకి వాన వచ్చింది, వరద వచ్చింది, కరువు వచ్చింది, తుఫాను వచ్చింది, ఏమొచ్చినా సరే బండ మీద కట్టబడిన ఇల్లు కదలలేదండి. ఈరోజు నువ్వు కదిలిపోతున్నావమ్మా. ఈరోజు నువ్వు కదిలిపోతున్నావు. నీ తీర్మానాలు కదిలిపోతున్నాయి, నీ ఆలోచనలు కదిలిపోతున్నాయి. ఎవరినో వెంబడించేస్తున్నాయి నీ ఆలోచనలు. దేవుడు అన్నాడు, ఎవరిని వెంబడించొద్దు, నువ్వు నన్ను వెంబడించు. నువ్వెవరినన్నా ఎప్పుడన్నా వెంబడించడం ప్రారంభించావనుకో, అద్భుత కార్యాలు వేస్ట్, ప్రవచనాలు వేస్ట్, దయ్యాలు వెళ్ళగొట్టడం వేస్ట్. కార్యారంభము చాలా బాగుంటుంది. కార్యాంతమే కాపాడుకో. కార్యారంభము కంటే కార్యాంతము అన్నా చెప్పనా ఏంటి? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సొలొమోను రాజు అంటాడండి, దెబ్బ తిన్నాడండి, తిరుగులేని దెబ్బమ్మ. దేవుడు కోరుకున్నాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు దేవుడే వచ్చేసి అంతకుముందే బత్షెబతో తప్పు చేశాడు దావీదు తప్పు చేశాడు. దావీదు క్రమం తప్పిపోయాడు. చూసారా, దావీదు ఎవరు? అభిషేకించబడిన వ్యక్తి. బాగా జాగ్రత్తగా వినండి అమ్మా. నేను ధ్యానించేంది వేరు, దేవుడు చెప్తుంది వేరు. నాకు మొత్తం ఇక్కడ వివరణ వచ్చేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు తీసుకున్న తీర్మానాలు వేరు. దావీదు ప్రతిష్ఠితుడు. బాల్యంలోనే ఆ 16 ఏళ్ల వయసులోనే ప్రతిష్ఠించబడ్డాడు. 7 అన్నాల్ని దాటుకుంటూ దేవుడు దావీదు దాకా ఎలా వచ్చాడో, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ అక్కలు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, వాళ్ళందరినీ దాటుకుంటూ పరిశుద్ధాత్మ తండ్రి నీ దగ్గరకు వచ్చి నేను అభిషేకించాడు. ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నా దానివి అన్నాడు. ఆ స్వరం నాకు బాగా వినపడుతుంది. నువ్వు నా దానివి, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను కోరుకున్నాను. నా మార్గం కొరకు, నా మార్గంలో నువ్వు నడవాలని. నీ అడుగులు తడబడుతున్నాయి. ఈరోజు నీ ఆలోచనలు తడబడడానికి వీల్లేదు. నీ తీర్మానాలు సడలడానికి వీల్లేదు. ఇసుక మీదకు వెళ్ళడానికి వీల్లేదు. దావీదు తీసుకున్న తీర్మానం చాలా తప్పు. దావీదు యుద్ధంలో చేయవలసినటువంటి ఆ యొక్క సమయంలో సాయంకాలం సమయం వరకు పడుకున్నాడు. సాయంకాలపు సంధ్యావేళ మిద్దె ఎక్కి చూస్తున్నాడు. చూడకూడదే చూసేశాడండి. చేయకూడని పని చేశాడు. అభిషేకం కోల్పోయింది. ఏడుస్తున్నాడు. 52 దావీదు కీర్తనలో ఏడుస్తున్నాడు, ప్రభువా నా నుంచి రక్షణ పాత్రను తీసేయొద్దు, నన్ను మరలా రక్షించు, నాకు మరలా అభిషేకం దయచే, నన్ను మరలా సరిదిద్దు, క్షమించు. పాపము నిలబడిందండి. ఏడ్చాడు. ఒక బిడ్డను కానీ బత్షెబ దావీదుతో. ఆ బిడ్డ చనిపోయాడండి. దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ఆ బిడ్డ 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. అయినా సరే లాభం లేదు. పాప పరిహారం పొందుకున్నాడు. దావీదు కన్నటువంటి బత్షెబకి, దావీదుకి పుట్టిన మొదటి బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత లేచాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, బతుకుతాడేమోనని. 7వ రోజున తను చనిపోయాడని తెలిసిపోయింది. లేచాడు, తైలం రాసుకున్నాడు, కడుపు నిండా అన్నం తిన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి అర్థం కావట్లా. ఇదేంటి, బిడ్డ బతికున్నప్పుడేమో ఉపవాసం చేశాడు, చనిపోయినప్పుడేమో లేచి తైలం రాసుకుని ఆహారం భుజించి కొత్త మారు వస్త్రం ధరించి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది ఇతనికి? అర్థం కాల అతని ప్రవర్తన. అప్పుడు దావీదుకి తెలుసు, నా ప్రార్థన వినబడలేదు, దేవుడి వినలేదు, ఆ శిక్ష నేను అనుభవించవలసిందే. దేవుడే తీసేశాడు. సరే పోయింది. ప్రార్థన చేస్తున్నాడు. మరలా ఒక బిడ్డ తర్వాత ఆ క్రమంలో ఒక బిడ్డ కలిగాడండి. ఎవరు? సొలొమోను అంటే అర్థం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి, అన్న గొనగద్దు. సొలొమోను అనగా అర్థం ఏంటి? అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సొలొమోను అనగా అర్థము సమాధానం అని పేరు పెట్టుకున్నాడు. అంటే దేవుడికి నాకు ఇక్కడ ఈ బిడ్డ నుంచి నాకు సమాధానం కలుగుద్ది అంటే దేవుడు వచ్చేసి ఒక ప్రవక్తను పంపించి చెప్తాడు, సమాధానం మాత్రమే కాదు, ఈ బిడ్డ పేరు యెదీద్యా అనగా ఏంటి అర్థం? యెదీద్యా, ఈ బిడ్డ పేరు యెదీద్యా అనగా అర్థం ఏంటి? ఈ బిడ్డ యెహోవాకు ప్రియుడు, దాని అర్థం అది. సమాధానం అని దావీదు పెట్టుకుంటే ఈ యొక్క దేవుడు ఒక ప్రవక్తను పంపించేసి దేవుడు చెప్తాడు, ఈ బిడ్డ పేరు యెదీద్యా అనగా ఈ బిడ్డ యెహోవాకు
ప్రియుడుగా పెరగబోతున్నాడు. ప్రియుడండి, ఆహా, పుట్టగానే ఆయన ప్రియుడిగా ఎంచుకున్నాడు, ప్రేమికుడిగా ఎంచుకున్నాడు. అందుకే పరమగీతాలు రాశాడండి. దేవుడికి స్తోత్రం. ఎవరి జ్ఞానానికి అందదండి పరమగీతాలు. అంత ప్రేమతో నింపబడితేనే ఆ యొక్క ప్రేమ పారవశ్యంలో ఉంటేనే, దేవుని ప్రేమ పారవశ్యంలో ఉంటేనే పరమగీతాలు అర్థమవుద్ది, లేకపోతే అర్థమవుదండి. పరమగీతాలు ఎవరు చెప్పలేరండి. అంత లోతైన, నేను చదివే మొట్టమొదటి పుస్తకము, ఇష్టపడే పుస్తకము అదేనండి పరమగీతాలు. తర్వాత ఇష్టపడేది ప్రకటన గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరమగీతాలు రాయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడండి. అంత ప్రేమించాడు దేవుడు, అంత ప్రేమించాడు. కీర్తనల గ్రంథంలో కొన్ని రాశాడు. సామెతల గ్రంథం మొత్తం ఆ యొక్క సొలొమోన్ గారే రాశారు. పరమగీతాలు ఆయనే రాశాడు. ఎంతో భక్తితో ఉన్నాడు. చివరికి సామెతల్లో ఏమన్నాడు తెలుసండి? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం అందరికీ బాగానే ఉంటుంది. అంటే రక్షణ పొందినప్పుడు ఆ యొక్క విశ్వాసము తీసుకునే తీర్మానాలు అన్నీ బాగానే ఉంటాయి, కానీ అది నిలబెట్టుకోవటమే కష్టం. కొంతకాలం గడిచిపోయిన తర్వాత సొంత జ్ఞానం వచ్చేస్తుంది, సొంత క్రమాలు వచ్చేస్తాయి. అందుకే కార్యాంతము మేలు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, కార్యారంభములు ఇతను చాలా బాగున్నాడు, గొప్ప ప్రార్థన పరుడు, లెక్కలేనన్ని దేవునికి దహన బలులు, సమాధాన బలులు ఇచ్చినప్పుడు దేవుడు ముమ్మారు ప్రత్యక్షం ఆయన్ని దీవించాడండి. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, 3వసారి హెచ్చరించాడు. సొలొమోను, నువ్వు తప్పిపోతున్నావు. సొలొమోను, నువ్వు స్త్రీకాంక్షతో ఉన్నావు, శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో సరిదిద్దుకో. లొంగలేదు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడండి? 700 మందిని పెళ్లి చేసుకుని 300 మందిని ఉపపత్నులు ఉంచుకొని, ఇంకా కామాతృత కలవాడై అనేక మందిని ఉంచుకొనుచూ వచ్చాను. అదండి ఆయన సాక్ష్యం. అందుకే అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము వేలు. కార్యాంతము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు మనం మన జీవితాన్ని చివరిలో పోగొట్టేసుకున్నాడు అండి. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను చచ్చిపోయినా బాగుండేది అన్నాడండి. ఈ గయ్యాళి ఇంట కాపురం చేయటం కంటే మిద్ది మీద ఒంటరిగా ఉండటం మేలు అన్నాడండి. ఒకళ్ళిద్దరు ఉంటేనే తలకాయ పోటు, 1000 మందిని పెట్టుకున్నాడు. ఇక తలపోటు కాకపోతే మేడ మీద ఒక్కడే కూర్చోబోతే ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? దాని దగ్గరికి వెళ్తే దీనికి కోపం, దీని దగ్గరికి వెళ్తే దానికి కోపం, దీనికి నగ చేయిస్తే దానికి కోపం, దీనికి పట్టు వస్త్రం కొంటే దానికి కోపం. అవునా కాదా? ఎంతకని పడతాడు ఒక్కడు? 1000 మందితో ఎట్లా పడతాడు? చివరికి అన్నీ కోల్పోయాడండి. ఆ మిద్దె మీద ఒంటరి పక్షిలా కూర్చుని ఏడుస్తున్నాడండి సొలొమోను. చివరిలో తన యొక్క భార్యలు ఆయన హృదయాన్ని మార్చేశాడు, అభిషేకం కోల్పోయాడండి. మరి అతను ప్రవక్త కాదా? అతను లెక్కలేనటువంటి దహన బలులు, సమాధానాలు అర్పించినటువంటి వ్యక్తి కాదా? 40 సంవత్సరాలు కష్టపడి ఇశ్రాయేలీలకి యెరూషలేము మందిరాన్ని అంత అంగరంగ వైభోగంతో బంగారంతో కట్టించినటువంటి వ్యక్తి కాదా? చివరికి ఏమంటున్నాడు? చివరికి ఏమైపోయాడో? అయ్యో, కార్యాంతము నేను కాపాడుకోలేకపోయాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోలేకపోయాను, నా యొక్క అంతరంగం సరిదిద్దబడలేకపోయింది, నేను తప్పు చేశాను, పొరపాటు చేశానే, ఏడుస్తున్నాడండి. అందుకే దేవుడు మత్తయి సువార్తలో వాక్యం సెలవిస్తుంది, ఆ పరలోక రాజ్యంకి వెళ్ళిపోయి వాళ్ళు అంటున్నారు, ప్రవ్వా 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 అన్నవాళ్ళు ఎవరు నా దగ్గర రారు, నా దగ్గర వస్తారేమో కానీ వాళ్ళు ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళు అంటున్నారు, ప్రభా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, సూచక క్రియలు చేయలేదా, ఎందుకు చేయలేదు, మేము అన్నీ చేశాం కదా అంటే అప్పుడు బాగానే ఉన్నావు. తర్వాత ఏమొచ్చింది? అతిశయం వచ్చింది, అహంకారం వచ్చింది, ధనాపేక్ష వచ్చేసింది, లోకంలో ఆ సమస్తము నీ హృదయంలోకి వచ్చేసినాయి. కాబట్టి నేను చెప్పిన మాట వినలేదు అదండి. రాజుల గ్రంథంలో రాజైన సౌలు దగ్గరికి వచ్చేసి సమూయేలు గారు ఏం చెప్తారండి? సమూయేలు గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడండి? దహన బలులు, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ బలులన్నీ అర్పించడం కంటే నా మాట వినటం శ్రేష్టము. ఈరోజున ఆయన మాట ఎంతవరకు మనం వింటున్నాం? ఆయన మాట మీద మన యొక్క విశ్వాసం ఉందా? ఆయన మాట ఏది చెప్పితే అది మనం పాటించగలుగుతామా? ఈరోజు అదే దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. మనల్ని అడిగే ప్రశ్న ఏంటో తెలుసండి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? నేను నా తండ్రి భారాన్ని మోయడానికి వచ్చాను, నీకు తెలీదా?
ఈ రోజున మరి నువ్వు ఎంతవరకు దేవుడి పనుల మీద ఉన్నావు, దేవుని ప్రయాసతో ఉన్నావు, ఎంతవరకు కట్టబడుతున్నావు? ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆ తల్లిని యేసయ్య 12 ఏళ్ళు అప్పుడు అడిగాడండి. ప్రత్యేకించబడిన జీవితం నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నావా? దేవునితో సహవాసం ఉందా? లోకానుసారమైన పరుగులు ప్రయాసలు ఉన్నాయా? అవన్నీ యేసునామములో మనందరికీ దూరం అయిపోవును గాక. అవన్నీ యేసునామములో నేను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యేసునామములో ప్రతిష్ఠితులు అవును గాక. ఆమేన్. దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు నా దానివి, నా దానివి, నా ప్రతిష్ఠ. నిన్ను నేను కొన్నాను, రక్తం విలువ పెట్టి కొన్నాను. నువ్వు ఇసుక మీద ఉండటానికి వీలే. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధలు వస్తాయి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాను వస్తుంది, గాలి చేత ఆ యొక్క కొట్టబడుతుంది. అయినప్పటికీ నువ్వు భయపడద్దు. నువ్వు నా మాటే విన్నట్లయితే నువ్వు బండ మీద కట్టబడినటువంటి ఇంటి మీద కూడా అన్నీ వచ్చినాయి, కానీ నిలబడింది. మనకి సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? లేదు. ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం కావాలి. ఈ రోజు నుంచి మన ప్రార్థన జీవితం మనం పెంచాలి. దేవునితో సహవాసం పెంచాలి. దేవుడు ఈ రోజును కోరుకున్నాడు, ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. నువ్వు హక్కుదారుడివి. పరలోక రాజ్యానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుని కొరకు రాజబాట వేయబడి ఉంది. రాజబాట బంగారపు వీధుల్లో నువ్వు నడవబోతున్నావు. నీ పేరు జీవగ్రంథంలో ఉంది. నీ కొరకు కిరీటం సిద్ధంగా ఉంది. అది పొందుకోవటానికి నువ్వు సిద్ధమవు. నువ్వు దేని కొరకు ఆలోచించద్దు. అందరి ఆలోచనలాగా నీ ఆలోచనలు ఉండటానికి వీలు లేదు. దేవుడు నీ పట్ల ఒకే ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కటే ఇంక లాస్ట్ చెప్పి ఆపేస్తున్నానండి. ఆయన పుట్టక వేరు, గర్భధారణ వేరు, పవిత్ర కన్య ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. నీ ఆలోచనలు వేరుగా ఉండాలి. నీ లోకానికి వేరుగా ఉండాలి. నీ పట్ల వేరు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. దానిలో నేను ఉండాలి.